హాయ్ గాయస్, అందరికి నమస్కారం. మీ అరుణాచల శివ 759. ఈరోజు టాపిక్ నేను మంచి మాట చెప్పదలుచుకున్నాను. మీరందరూ ఒక మాట వినండి. చాలామంది యూట్యూబ్లో ఆడవాళ్ళనే టార్గెట్ చేసి ఏదో ఒక విధంగా ఏదో ఒక విషయం మీద వాళ్ళని ఏదో ఒక విధంగా అంటూ ఉంటారు, ఎగతాళిగా చేయటం, వాళ్ళని ఏదో టాపిక్లో వాళ్ళని తప్పుగా చూపించటం, మళ్ళీ ఏదో వీళ్ళు ఏదో గొప్పలాగా వాళ్ళు ఏదో ఏం తీసేసిన వాళ్ళలాగా అన్నట్టుగా ప్రతి వీడియోలో కూడా వాళ్ళని ఏదో టాపిక్ మీద వాళ్ళు తిడతాం, ఏదో ఒక ఎటకారం చేయటం, ఇవే ఎక్కువ వీడియోలు అన్నీ చూస్తూ ఉన్నాను నేను. అట్లా వాళ్ళని ఊరిక ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళని ఊరిక అదే విధంగా అదే టాపిక్ వేరే టాపిక్లు లేకుండా ఆడవాళ్ళే ఇట్లానా అట్లానా వాళ్ళే అమ్మో వీళ్ళే అన్నట్టుగా అదొకటి వీళ్ళు ఆడవాళ్ళ వల్లనే ఇదంతా ఏదో జరిగిపోతుంది, వీళ్ళు పెద్ద ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు ప్రతి వీడియోలలో కూడా. ప్రతి ఒక్క యూట్యూబర్లో కూడా ఎవరో ఒకరు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరిని వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. ఆఖరికి ఆడవాళ్ళు కానీ ఎక్కువ, లేదంటే ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ భార్యలను కానీ వాళ్ళ భార్యలను ఎక్కువ టార్గెట్ చేసి ఇగో ఈమె ఇట్లా అయింది, ఈమె వచ్చింది ఇట్లా వచ్చిందట్టు అన్నట్టుగా ఏదో ఒక టాపిక్ మీద వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడి వీడియోలో చూపించి నవ్వించడానికి ఎంటర్టైన్ కోసం వీళ్ళు ఏదో ఈ టాపిక్ ఎంచుకున్నారు. వాళ్ళని ఏదో వీళ్ళు ఏదో చేసినారు అన్న మాటలకి ఎంటర్టైనింగ్ కోసం వాళ్ళని నవ్వించడానికి ప్రతి వీడియోలో నేను కూడా అన్ని వీడియోలు చూస్తూ ఉంటాను యూట్యూబ్లో. కాకపోతే ఏంటంటే వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. బాగోదు కదా అట్లా. అందరినీ ఎక్కువ ఆడవాళ్ళని ఎక్కువ టార్గెట్ చేయటం మంచిది కాదు కదా. వాళ్ళు మనకన్నా సమానమే, వాళ్ళు లేని మనం లేము. కానీ వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళే పని చేస్తుంటారు, ఎక్కువ మనం చెయ్యం, వాళ్ళ మీద ఆధారపడతాం. కానీ ప్రతిదీ వాళ్ళతోనే ఉంటుంది లింకప్. కానీ వీళ్ళు ఏంటంటే ప్రతి విషయంలో వాళ్ళని ఏదో భూతద్దంలో చూపించినట్టుగా వీళ్ళు ఇట్లా వాళ్ళు అట్లా, వీళ్ళు ఇది ఇట్లా అని చెప్తా ఉన్నారు. అదే నవ్వు వస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే. కాకపోతే అదే పనిగా వాళ్ళని కూడా అనకూడదు కదా. ఆడవాళ్ళు మన అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, మన అమ్మ కావచ్చు, మన భార్య కావచ్చు, ఇట్లా అందరితో ఉంటారు కదా. ఫ్యామిలీ లాగానే ఉండాలి, మనం ఎంటర్టైన్ చేయాలి. అంతేగాని పదే టాపిక్లో ఆడవాళ్ళ మీదనే టాపిక్ చేసి వాళ్ళని మనం టార్గెట్ చేయకూడదు కదా. నాకు చిన్నగా అట్లా అనిపించింది. మీరు దీని గురించి మళ్ళీ మీరు ఏమనుకోవద్దు. కాకపోతే ఏంటంటే సజెషన్ ఏంటంటే ఇట్లా చేయకుండా ఉండి మంచిగా చేసుకుంటా పోండి, ఇబ్బంది లేదు. వేరే టాపిక్ తీసుకోండి. ప్రత్యేకలా ఆడవాళ్ళని అత్తగారింటికి పోతే వాళ్ళు రారా వీళ్ళు రారా, అయితే వాళ్ళు ఇట్లా చేస్తారా అని ప్రతి ఒక్కటి చూపిస్తాం కథ. నవ్వడానికే ఎంటర్టైన్గా చేస్తున్నారు. కాకపోతే అదే పాయిగా అయిపోయింది అనమాట. అది వేరే విషయాలు దొరకనా లేకపోతే అదే విషయమా అని నేను అనుకుంటాను. ఇంకా అది దాని గురించి మీరు ఏమనుకోవద్దు. కాకపోతే ఏంటంటే అదే లైన్అప్ లేకుండా మామూలుగా వేరేది కూడా ఎంటర్టైన్ చేయండి, మీరు కూడా చేయండి. వేరే టాపిక్ తీసుకోండి. పద్దాకలు అవే కాకుండా వాళ్ళనే టార్చర్ పెడితే ఎట్లా ఆడవాళ్ళ మీదనే, అది నేను అనేది. ఎందుకంటే మీరేమనుకోవద్దు గాయస్. కాకపోతే ఏంటంటే నాకు అట్లా అనిపించి మీకు ఒక చెప్దామని, మెసేజ్ లాగా చెప్దామని నేను ఈ టాపిక్ ఎంచుకొని ఈరోజు మాట్లాడుతున్నాను. మీరు దీన్ని ఏమనుకోరని ఒక మంచి విషయంగా చెప్పారని నేను అనుకుంటున్నాను. మీరు దాన్ని మంచిగా ఆలోచిస్తారనుకుంటున్నాను. ఈ వీడియోని చూసిన వారు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ అరుణాచల శివ 759 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ రాంబాబు.